పడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభుని నిజతత్వాన్ని, సత్యాన్ని గ్రహించడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అంతర్యామి, అంతరంగ పురుషుడు పనిచేస్తూ ఉంటాడు. కానీ దానికి మనము విలువనివ్వకుండా గుర్రం చేష్టల్లాగా చేస్తే నిష్ప్రయోజనంగా ఉంటుంది. కనుక ఆత్మ వలన ఎవరైనా ఒకవేళ మాట్లాడితే కనుక యేసుక్రీస్తు శాపగ్రస్తుడు, శిలువ శిక్షకు గురయ్యాడు అనే మాటలు చెప్పరు. క్రీస్తులో, యేసులో ఉన్నటువంటి ప్రభువును, రాజును, దేవుణ్ణి గుర్తించగలరు. కాబట్టి ఆ గుర్తింపగలిగినటువంటి వారికి చక్కటి వరాలు ఆ లక్షణాలుగా ఉంటాయి. అనేకమైనటువంటి వరాలు ఇక్కడ 9 రకాలైనటువంటి వరాలు జాబితా మనం చూస్తాం. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచు వరము, ఇంకొకడికి అద్భుత కార్యాలు చేసేటువంటి శక్తి, ఇంకొకడికి ప్రవచనాల చెప్పేటువంటి వరము, ఇంకొకడికి మరి ఆత్మల వివేచన అనేటువంటి వరము, ఇంకొకడికి నానా విధాలైనటువంటి భాషలు మాట్లాడగలిగేటువంటి వరము, మరి ఒకడికి ఆ భాషలకి అర్థం చెప్పగలిగేటువంటి శక్తి. ఈ రకంగా రకరకాలుగా మరి తనకు అనుభవపూర్వకంగా గమనించినటువంటి విషయాలను పౌలు భక్తుడు ఒక లిస్టులాగా అందించాడు. 9 మట్టుకే లేకపోతే 8 మట్టుకే అన్నట్లుగా కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఒకటి లేక ఒకటికి మించినటువంటి వరాలు కలిగినటువంటి వాళ్ళముగా, తలాంతులు కలిగినటువంటి వాళ్ళముగా ఆయన పనిని మనం చేసి ముగించాలి. తర్వాత విశ్రాంతిలోనికి వెళ్ళాలి. కాబట్టి మనకు అప్పగించినటువంటి పని, తీసుకున్నటువంటి తలాంతులు సద్వినియోగం చేసి, ద్విగుణీకృతం చేసి, ఇంతకింత సంపాదించాను, 2 ఇచ్చావు, ఇదిగో 2కు 2 చేర్చి 4 నా దగ్గర ఉన్నాయి, 5 ఇచ్చావు, ఇదిగో 5కు 5 చేర్చి 10 నా దగ్గర ఉన్నాయి అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కానీ